ఇక ప్రపంచంలోనే అద్భుత నగరిగా అమరావతి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా రాజధాని ఎక్కడో చెప్పకుండా నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ఎక్కడ లేని విధంగా రాజధాని నిర్మించాలని నాడు నిర్ణయం. గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు విజన్ చెబితే అవహేళన. ఇప్పుడు తెలంగాణకు 70% ఆదాయాన్ని సమకూరుస్తుంది. రాజధాని రైతుల త్యాగాన్ని మరవలేం. భూములు ఇచ్చిన రైతుల అవస్థలు చూసా. వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత మాదే. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అద్భుత నగరంగా అమరావతి రాజధాని నిర్మాణం కాబోతుందన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటా ఉన్నారు. వరద నీరు, మురుగునీరు, కేబుల్స్ వంటి అన్నిటికీ ప్రత్యేకంగా సర్వీస్ డక్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి అత్యాధునిక మౌలిక వసతులు దేశంలో ఏ నగరానికి లేవని పేర్కొన్నారు. దేవతల రాజధాని అమరావతి ఎలా ఉంటుందో కానీ మన రాజధాని అమరావతి అంతకు మించి ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది కేవలం రాజధాని మాత్రమే కాదని మన భవిష్యత్ ఆశలకు తార్కాణంగా ఉందంటున్నారు. అలాగే రాజధాని అమరావతి ప్రాంత రైతులు త్యాగాలను ఎప్పటికీ మరవనని సీఎం చంద్రబాబు అంటా ఉన్నారు. భూములు ఇచ్చిన రైతుల అవస్థలు చూశానని, రోడ్డెక్కి ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. అమరావతిలో సిఆర్డీఏ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడారు. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మొదటగా సిఆర్డీఏ భవనం ప్రారంభమైంది. తొలిసారి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన చరిత్ర అమరావతి రైతులది. సో రైతులు అమరావతి కోసం రైతులు ఇక్కడ భూములు ఇచ్చారు ఏపీలో. బట్ ఇచ్చిన వాళ్ళే అప్పట్లో అయితే నిరసనలు తెలిపారు. ఇంకా రోడ్డుకెక్కి ఉద్యమాలు కూడా చేశారు భూములు ఇచ్చింది. ఇక రాబోయే రోజుల్లో ప్రభుత్వ ప్రైవేట్ భవనాలు వస్తాయి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని కూడా లేని పరిస్థితిలో విభజన జరిగింది. నిజం ఇది. ఎందుకంటే రాజధాని ఇప్పటి వరకు కూడా లేదని చెప్పి చాలామంది కూడా హేళన చేస్తూ ఉంటారు వాళ్ళని. రాజధాని ఎక్కడో చెప్పకుండా అప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసింది. రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేలా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిర్మించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని నిర్ణయించాం. అప్పటికే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేసాం. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో భూసమీకరణ జరిగింది ఒక్క అమరావతిలోనే.